చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం చేద్దాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. వినగల చెవులు, గ్రహించగల మనస్సుతో వినడానికి, గ్రహించడానికి కృప చూపించండి. అభ్యంతరపరచ చూచే సాధారణ దురాత్మచక శక్తుల ప్రభావాన్ని తొలగించి ఉన్నతంగా నేర్చుకునేటట్లుగా దీవించండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడు, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ మహాకృప చేత నీవు నిలబెట్టావు. మా అందరితో వాక్యముల నుంచి మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని పిల్లగా, దేవుడిచ్చినటువంటి మానవ ఆయుష్కాలము చాలా చిన్నది, చాలా చిన్నది. చూడండి, కొంతమంది తల్లి గర్భంలో నుంచే రాలిపోతారు, కొంతమంది పుట్టాక చనిపోతున్నారు, కొంతమంది కొన్ని సంవత్సరాలు బ్రతికి చనిపోతారు, కొంతమంది యవ్వనంలో చనిపోతున్నారు, కొంతమంది మధ్య వయసులో చనిపోతున్నారు, కొంతమంది వృద్ధాపంలో 78 సంవత్సరాలకి చనిపోతారు. గమనిస్తే మనము మానవ జీవిత కాలము కొద్దిగానే ఉన్నట్టుగా కనబడుతుంది. మొట్టమొదటి మానవుడైన ఆదాముకి, మెతూషెలకు వయసు ఎక్కువ ఇచ్చాడు కానీ దేవుడు. తర్వాత మానవులు పాపం చేయడం ప్రారంభించిన తర్వాత తన సాటి మనిషిని బాధ పెట్టడం మొదలుపెట్టిన తర్వాత దేవుడు మానవ కాలాన్ని తగ్గించేసినట్టుగా మనకి కనబడుతుంది. కనుక గుర్తుపెట్టుకోండి, దేవుడిచ్చిన ఈ కాలంలో మనం తీర్పు సింహాసనం దగ్గర నిలబడినప్పుడు కొద్ది ఈ కాలంలో ఎక్కువ కాలం ఎక్కడ గడిపాము అన్నది తీర్పులోనికి తేబడుతుంది. దేవుడిచ్చిన ఈ కొద్ది కాలంలో ఎక్కువ ఏ పని చేశామన్నది తీర్పులోనికి వస్తుంది. కనుక లోకానికి తెలియని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఎందుకు దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చాడంటే జాగ్రత్త పడతారని, రక్షణ పొందుతారని. ఈరోజు ఎంచుకొనుట అనే ఒక అంశాన్ని, విషయాన్ని మనము నేర్చుకుందాం. ప్రేమ చూడండి, ప్రార్థన మనం చేస్తూ ఉంటే దేవుడిచ్చిన 24 గంటల్లో ప్రార్థించిన సమయము మనకు మిగులుతుంది. తీర్పు దగ్గర వాక్యం చదివితే వాక్యం చదివిన సమయము మనకు మిగులుతుంది తీర్పు దగ్గర. మందిరానికి ఎక్కువ వస్తే మందిరంలో గడిపిన సమయము మనకు ఎక్కువ దొరుకుతుంది దేవుడి దగ్గర. కాబట్టి చూడండి, ఎంత పని చేస్తే అంత తక్కువ జీతమా, ఎంత పని చేస్తే అంత జీతమా కదా. ఎంత పని చేస్తే, ఎంత కష్టపడితే అంత జీతం కదా. అలాగే దేవుని కొరకు ఎంత సమయము గడిపితే అంత లాభం, అంత మంచిది, అంత ఆశీర్వాదం. కలెక్టర్కి కూడా ఈ భాగ్యం ఉండదేమో, ప్రధానమంత్రికి కూడా ఈ భాగ్యం ఉండదేమో. బిజీగా ఉంటాయి. దేవుని సన్నిధికి వెళ్ళడం అనేదే భాగ్యం. ఆ దేవుని సన్నిధిలో కొంత సమయం గడపడం అనేదే అదృష్టం.
ఇలాంటి దినాలు, ఇలాంటి గంటలు గంటలు మన జీవితంలో ఉంటే మందిరంలో గడిపినంత సేపు దేవుని ఆశీర్వాదంలోనే మనం ఉంటాం కదా. కాబట్టి ఆ సమయాలన్నీ ఎక్కువగా ఉంటే దేవుని దగ్గర మనం ఎక్కువ ఆశీర్వాదం పొందుతాం, తీర్పుల్లో తప్పించుకుంటాం, నరకానికి వెళ్ళకుండా నేర్చుకుంటాం. కనుక ఈరోజు ఒక 2-3 జీవితాల్లో నుంచి ఒక పాఠాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రేమ దేవుని బిడ్డారా, మనకి మోషే తెలుసు. మోషే గురించి, లాజరు గురించి, ధనవంతుడి గురించి, ఈ ముగ్గురు గురించి ఒక చిన్న విషయాన్ని ఆలోచించేద్దాం. చిన్న విషయం కాదండి, పెద్ద విషయమే, మంచి విషయమే. అదేంటంటే అల్పకాల అన్యాయానికి శాశ్వత కాల బాధ, అల్పకాల నీతి శ్రమకు శాశ్వత కాల ఆనందం. లోకం దేన్ని ఎంచుకుంటుందో మనం కానీ ఆలోచన చేస్తే అమ్మా, లోకం దేన్ని ఎంచుకుంటుంది? చూడండి, కళ్ళ ముందే నిన్న ఉన్నవాడు ఈరోజు ఉండడం లేదు. అయినా లోకం ఏమి ఎంచుకుంటుంది, ఏమి అనుసరిస్తుంది, ఏమి నిర్ణయం చేసుకుంటుంది? కళ్ళ ముందే తల్లిదండ్రులు పెద్దోళ్ళు అయిపోయి, వృద్ధులు అయిపోయి, కనబడకుండా వెళ్ళిపోతున్నారు తాత ముత్తాతలు, తల్లిదండ్రులు, బంధువులందరూ. అయినా లోకం ఏమించుకుంటుంది? కళ్ళ ముందే రాజులు, మంత్రులు, ప్రధానమంత్రులు మట్టిలో కలిసిపోతున్నారు. పోయిన సంవత్సరం పరిపాలించినోడు ఈ సంవత్సరం లేడు. అయినా లోకం ఏమించుకుంటుంది? గొప్ప గొప్ప అందగాళ్ళు, గొప్ప గొప్ప బలవంతులు, గొప్ప గొప్ప పదవులు కలిగిన వాళ్ళు ఈరోజు లేరు, నిన్నున్నారు. అయినా లోకం ఏమించుకుంటుంది? కాబట్టి లోకం ఎంచుకునేది మనం ఎంచుకోకూడదు. దేవుడు లోకానికి చెబుతున్నాడు కానీ అది నమ్మదు, వినదు. గమనిస్తే చాలా చిన్న టైం మంది, చాలా చాలా కొద్ది సమయం మంది, అల్పకాలము అంటారు. ఆవిరి లాంటి బుడగబట్టి జీవితం ఇది, అట్ట కనబడి అటు వెళ్ళిపోద్ది. మరి ఈ కొద్ది కాలంలో మనం ఏం చేయాలి? ఈ కొద్ది కాలాన్ని మనం ఎలా గడుపుకోవాలి? ఈ కొద్ది కాలంలో మనం ఏం చేస్తే మరణం తర్వాత మనకు ఉపయోగం? దీన్ని మనం ఆలోచన చేయకపోతే ఈ లోకంలో నుంచి మనం తీసుకెళ్లేది ఏమి ఉండదండి. ఒక్కొక్కడు డబ్బు కోసం, ఒక్కొక్కడు బిల్డింగ్ కోసం, ఒక్కొక్కడు సుఖం కోసం, ఒక్కొక్కడు రకరకాల వాటి కోసం పరిగెడుతున్నాడు. కానీ కాలం ఆగదు సుమా. చూడండి, పోయిన సంవత్సరం జనవరి అట్ట వచ్చేసింది, మళ్ళీ డిసెంబర్లో, ఈ నవంబర్ అట్ట పోయినట్టుందండి. మళ్ళీ నవంబర్కి వచ్చేసాం. వచ్చే నెలతో ఈ సంవత్సరం అయిపోద్ది. కాలం ఎలాగుందో చూడండి ఒకసారి. కనుక ఇంత ఫాస్ట్గా వెళ్తున్నటువంటి కాలాన్ని, గడిచిపోతున్న ఈ కాలాన్ని మనం ఎలా చేసుకోవాలి, ఏ విధంగా మనం చేయాలన్నది మనం ఆలోచన చేయాలి. ప్రేమంతులు, టైం వెళ్ళిపోతుంది. ఎవరి టైం వెళ్ళిపోతుంది? మన టైం వెళ్ళిపోతుందండి. మన టైం వెళ్ళిపోతుంది. రోజులు వెళ్ళిపోతున్నాయి, వారాలు వెళ్ళిపోతున్నాయి, నెలలు వెళ్ళిపోతున్నాయి, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. ఎంత టైం వెళ్ళిపోయిందో కదా. కనుక భక్తులు ఈ కాలాన్ని గురించి, ఈ అల్పకాలం గురించి, జీవితాన్ని గురించి ఏం మాటలు మాట్లాడారో ఒకసారి మనం ఆలోచన చేస్తే, ముందు మోషే గురించి. మోషే ఒకటి ఎంచుకున్నాడంట. ఏం ఎంచుకున్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24-26 వచనాల్లో మనం గమనిస్తే మోషే గురించి ఇలా రాయబడి ఉంది. మోషే ఇలా అనుకున్నాడంట, ఇలా చేశాడంట. ఏం చేశాడు? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి
ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకోవడం లేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. మోషేకి రాజు అయ్యేటటువంటి అవకాశం వచ్చింది. రాజు అంటే ఆ దేశం అంతా ఇతని చేతిలోనే ఉంటుంది. రాజు అంటే ఆ దేశ ధనమంతా ఇతని చేతిలోనే ఉంటుంది. రాజు అంటే అధికారం అంతా అతని చేతిలోనే ఉంటుంది. ఇష్టానుసారంగా చేయొచ్చు అనమాట రాజు అంటే. కోరుకున్నదల్లా తినొచ్చు, కోరుకున్నదల్లా అనుభవించవచ్చు కదా. మరి ఈ అవకాశం వస్తే మోషే గారు ఏం నిర్ణయం తీసుకున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేశాడో గమనిస్తే, మోషే పెద్దవాడైనప్పుడు, పెద్దవాడవడం అంటే శరీరరీత్యా పెద్దవాడవడం కాదు, జ్ఞానములో పెద్దవాడవడం. ఒకడు దేవుని గురించిన జ్ఞానం కలిగితే వాడు పెద్దవాడయ్యాడని అర్థం. మోషేకి లోక జ్ఞానము, దైవ జ్ఞానము రెండు అర్థమయ్యి, దైవ జ్ఞానం ఏదో లోక జ్ఞానం ఏదో అర్థమైనప్పుడు పెద్దవాడయ్యాడు. పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, చూడండి, మోషే హృదయం లోపలికి విశ్వాసం, దేవుని గురించిన విశ్వాసం బయలుదేరింది. ఆ విశ్వాసము మోషే యొక్క హృదయానికి ఏ జ్ఞానం ఇచ్చింది, ఏం తెలియచేసిందంటే, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఏం ఎంచుకున్నాడు తెలుసా? తన ముందు డబ్బుంది, దేవుడు చెప్పినట్టుగా నీతిగా బతికితే కష్టాలు వస్తాయి. ఈ రెండు ఉన్నాయి. దేవుడి కోసం బతికితే నింద వస్తుంది, దేవుడి కోసం బతికితే కష్టాలు వస్తాయి, దేవుడి కోసం బతికితే మరణం వస్తుంది, దేవుడి కోసం బతికితే అవమానాలు, రకరకాల సమస్యలన్నీ వస్తాయి. ఈ రెండు దారులు మోషేకి కనబడుతున్నాయి. అయితే మోషే ఏ దారి ఎంచుకున్నాడు? ధనము, రాజ పదవి, సుఖం ఎంచుకోవచ్చు కదా. ఆ దారి ఎంచుకోలేదంట మోషే. ఏంటి మోషే గారు? రాజు కదా, రాజు పదవి ఎంచుకోకుండా, ధనం ఎంచుకోకుండా, సుఖం ఎంచుకోకుండా, దేవుడు గురించి బాధపడేటటువంటి ఈ కష్టం ఎంచుకున్నారేంటి? చూసారా? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, మోషేకి ఏం అర్థమైందంటే, లోకానికి అర్థం కానిది మోషేకి అర్థమైంది. లోకం ఎటు వెళ్తుందో మోషేకి అర్థమైపోయింది. గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, చూడండి ఏ ఆలోచనలు, ఏ నిర్ణయాలు తీసుకుంటున్నాడంటే మోషే గారు, అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే. ఈ మాట మనం ఆలోచన చేస్తే, మోషే గారంట, నేను ఈ లోకంలో ఇష్టానుసారంగా బతికితే అది కొద్ది కాలమే. నేను ఈ లోకంలో రాజ పదవి పొందినా అది కొద్ది కాలమే. నేను ఈ లోకంలో ఎంత బలం సంపాదించినా అది కొద్ది కాలమే. నేను ఈ లోకంలో ఎంత ధనం సంపాదించినా అది కొద్ది కాలమే. నేను ఈ లోకంలో ఎంత మందిని పెళ్లి చేసుకున్నా, ఎంత సుఖం పొందినా అది కొద్ది కాలమే అని మోషేకి అర్థమైందండి. అల్పకాలము. పోయిన సంవత్సరం ఉన్న ముఖ్యమంత్రి ఈ సంవత్సరం లేడు, రాజ పదవి లేదు. 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మంత్రులు ఇప్పుడు లేరు. 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి కలెక్టర్లు ఇప్పుడు లేరు. 10 సంవత్సరాల క్రితం ఉన్న పోలీసులు, జడ్జిలు, డాక్టర్లు ఇప్పుడు లేరు. చూసారా? అంటే అల్పకాలము పాప భోగము. అల్పకాలమే ఈ లోకంలో మానవుని యొక్క సంతోషము. కాబట్టి చూడండి, మోషకి అర్థమైపోయింది,
ఈ లోకంలో మనిషి జీవితం చాలా చిన్నది, మనిషి అనుభవించేటటువంటి సుఖం కూడా చాలా తక్కువ. మరి ఏది ఎక్కువ ఉంది, దేనికి ఏం వస్తుందని ఆలోచన చేస్తే, విశ్వాసాన్ని బట్టి దేవుడి మీద విశ్వాసం పెట్టి ఆలోచన చేస్తే, దేవుడు మోషేకి జ్ఞానం ఇచ్చాడంట. ఏ జ్ఞానం ఇచ్చాడు? అల్పకాలం ఈ లోకంలో ఇష్టానుసారంగా పాపం చేస్తే వచ్చే సుఖం కొద్ది టైమే. ఆ కొద్ది టయానికి, కొద్ది సమయం మనం పాపం చేసి చనిపోతే, ఆ కొద్ది సమయం సుఖం పొందిన దానికి వచ్చే ప్రతిఫలము నరకం ఏమో యుగ యుగాలు. బాగా ఆలోచన చేయండి. ఇక్కడేమో మానవ జీవితం 70-80 సంవత్సరాలు సుమారు. ఈ 70-80 సంవత్సరాల గ్యారంటీ లేని జీవితంలో ఇష్టానుసారంగా పాపం చేస్తే, కొద్ది కాలం పాపం చేస్తే దాని ప్రతిఫలము యుగ యుగాల నరకం అంట. కానీ కొద్ది కాలం దేవుడి కోసం కష్టపడితే దాని ప్రతిఫలము యుగ యుగాల ఆనందం అంట. చూసారా? రెండు మార్గాలు, రెండు విషయాలు. కాబట్టి మోషే జ్ఞాని అయ్యాడు విశ్వాసాన్ని బట్టి, దేవుని మాటలను బట్టి. దేని మీద విశ్వాసం పెట్టాడు? దేవుని మాటల మీద విశ్వాసం పెట్టినప్పుడు మనోనేత్రములు వెలిగించబడ్డాయి మోషేకి. చూస్తున్నాడు, రాజులు వెళ్ళిపోతున్నారు, తల్లిదండ్రులు వెళ్ళిపోతున్నారు, ముసలోళ్ళు అయిపోతున్నారు, పెద్దోళ్ళు అయిపోతున్నారు, రోగాలు వస్తున్నాయి. ఇదంతా కొద్ది కాలమే కదా. ఏం అనుభవించినా, ఏం సంపాదించినా, అరే పిచ్చోళ్ళారా, ఈ కొద్ది కాలానికి నేను ఇంత అని చెప్పి ఎర్రేసుకొని, ఏమీ తీసుకెళ్లకుండా కొట్లాట్లు పెట్టుకొని, తగాదాలు పెట్టుకొని, చంపుకొని, ఖాళీ చేతులతో హఠాత్తుగా స్పీడ్గా వెళ్ళిపోతున్నారు కదా. ఏం పనిరా ఇది అని ఆలోచన చేశాడు. మనం బయట ఆలోచన చేస్తే దుర్మార్గులుగా, రౌడీలుగా, దొంగలుగా, నరహంతకులుగా, వ్యభిచారులుగా, తాగుబోతులుగా వీళ్ళు చేసేదంతా కొద్ది కాలమే. పెద్ద పెద్ద రౌడీలందరూ పోయారు, పెద్ద పెద్ద ధనవంతులందరూ వెళ్ళిపోయారు. ఏం వెళ్ళిపోయారు? కొద్ది కాలమే అది వాళ్ళకి. అట్ట కళ్ళు మూసి తెరిసే లోపల వెళ్ళిపోయాడు. గమనించాడు మోషే, అమ్మా ఒరు ఈ కొద్ది కాల పాపానికి నేను యుగ యుగాలు బాధపడాలా? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రోజంతా పనిచేస్తే నీకు రూపాయి ఇస్తా అని ఒకడు అన్నాడు. ఎంత? రోజంతా పనిచేస్తే నీకు రూపాయి ఇస్తా అని ఒకడు అన్నాడు. ఇంకొకడు రోజంతా పనిచేస్తే నీకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఏ పని చేస్తావు? ఎవరి దగ్గరికి వెళ్తావు? రోజంతా పనిచేస్తే ఒకడు రూపాయి ఇస్తా అన్నాడు. రోజంతా పనిచేస్తే ఒకడు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఎవరి దగ్గరికి వెళ్తాం? రూపాయి ఇచ్చేవాడి దగ్గరికి, 1000 రూపాయలు ఇచ్చేవాడి దగ్గరికి, 1000 రూపాయలు ఇచ్చేవాడి దగ్గర కదా. మన అర్థం కావాలిగా. ఈ 70-80 సంవత్సరాల గ్యారంటీ లేని, ఆరోగ్యం లేని, నెమ్మది లేని ఈ దేహంలో కొద్ది సుఖం పాపం అనుభవిస్తేనంట యుగ యుగాల నరక బాధపడాలట. ఆ యుగ యుగాల నరక బాధని మనం తప్పించుకోవాలంటేనంట కొద్ది కాలం ఇక్కడ దేవుడి కోసం కష్టపడితే చాలంట. చూడండి ఎంత బాగుందో. ఇక్కడేమో కొద్ది కాలం దేవుడి కోసం నింద, అవమానం కష్టపడితే ఆ దానికి వచ్చే ప్రతిఫలము అంతం లేని ఆనందం అంట పరలోకంలో. అదే ఇక్కడ మోషే అంటున్నాడు. చూడండి, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు, పాప భోగము అనుభవించుట అల్పకాలము కొద్ది కాలమే. ఈ లోకం ఏం చేస్తుంది? ఏం ఎంచుకుంటుందంటే ఆ కొద్ది కాలం చాలులే, నాకు ఈ కొద్ది కాలం సుఖం చాలు అని బుద్ధిహీనంగా కొద్ది కాలపు పాప భోగాన్ని ఎంచుకొని చేసి శాశ్వత కాల నరకానికి వెళ్ళిపోతుంది. నరకానికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుంది తెలుసా? చూపిస్తా తర్వాత. కొద్ది కాలం అక్కడ మనం సుఖం అనుభవించాం, ఇక్కడేమో యుగ యుగాల నరకం. ఎంత బుద్ధిహీనమైన పని చేసాం మనం. దేవుని బిడ్డలేమో, క్రైస్తవులేమో కొద్ది కాలం అక్కడ కష్టపడ్డారు, అదిగో పరదేశంలో యుగ యుగాలు వాళ్ళు ఆనందం పొందుతున్నారు. ఏం పని చేసామరా మనం అని కుమ్మిలి నరకంలో ఏడుస్తున్నారు. ప్రేమ దేవుని బిడ్డారా,
అతడు మోషే ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. సొలొమోను గాని, దానియేలు గాని, యోబు గాని, పౌలు గాని, అపొస్తలులు గాని ఆత్మతో దృష్టి పెట్టారు. ఏది చేస్తే ఏమవుతుంది, ఎలాగుంది పరిస్థితి, ఏంటి అని జ్ఞానంతో ఆలోచన చేశారు. దేవుడి దగ్గర జ్ఞానం పొందారు. 4 రోజులు సుఖం పొందితే దేవుణ్ణి కాదనుకొని యుగాలు బాధపడాలా? 4 రోజులు దేవుని కోసం కష్టపడితే యుగాలు సంతోషమా? ఇది బెటర్ కదా. కానీ లోకం దాన్ని ఎంచుకోవడం లేదండి. ఎందుకు ఎంచుకోవడం లేదు? వాళ్ళ హృదయంలో ఎలాంటి ఆలోచన, ఆశ ఉందో చెప్పమంటారా? విశ్వాసం లేదు. దేవుడు చెప్తున్నాడు, ప్రకటన ఇస్తున్నాడు, వాక్యం ఇస్తున్నాడు, సేవకుల ద్వారా ప్రకటింపజేస్తున్నాడు. ఇదిగో పాపము చేయు మనుషులారా, మరణము తర్వాత నీకు యుగాల నరక శిక్ష తీసి పెట్టాను పాపం మానకపోతే అన్న దేవుని మాట, అన్న సువార్త, వాక్యము చాలా మంది నమ్మడం లేదు. మరి ఎప్పుడైతే దేవుని మాటను నమ్మరో వాళ్ళు ఎటెళ్తారు? ఈ 4 రోజులు సుఖం వైపు వెళ్తారు. అంటే ఇష్టానుసారంగా తాగాలి, ఇష్టానుసారంగా తిరగాలి, ఇష్టానుసారంగా బతకాలి అని చెప్పని అనుకుంటారు. కానీ అదంతా తొందరగా అయిపోద్ది. చాలా మన సంఘంలో వచ్చి 93 సంవత్సరాల పెద్ద ఆమె మార్తమ్మ వెళ్ళిపోయింది. ఆమె జీవితంలో 93 సంవత్సరాలు అయిపోయాయి. మన జీవితంలో కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. టైం చూడండి, ఆ ముళ్ళు టక్ 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 వెళ్ళిపోతుందా? లేకపోతే కాసేపు ఏడవట, 1 గంట తర్వాత మళ్ళీ ఏడవస్తా అంటదా? అందరూ మన కోసం ఆగనే ఆగదు. కాబట్టి ప్రేమ దేవుడురా, ఇలా మోషే గారు ఆలోచన చేశారంట. మరి ఈ టైం అంతా చాలా తక్కువ, ఈ తక్కువ టైంలో నేను దేవుని కోసం బతికితే, దేవుని కోసం కష్టపడితే, రేపు తీర్పు సింహాసనం దగ్గర నిలబడినప్పుడు నా టైం అంతా దేవుడి దగ్గరే ఉంటుంది. మందిరంలో ఉన్నట్టే ఉంటుంది, ప్రార్థనలో ఉంటుంది, వాక్యంలో ఉంటుంది, స్వార్థలో ఉంటుంది. అప్పుడు దేవుడు నన్ను పరలోకానికి పంపించేస్తాడని ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాను. మోషే అంట, రాజపదవి నేను అనుభవించిన ఎంతకాలం అది, కానీ పరలోకం వెళ్తే అమ్మో శాశ్వతంగా ఉంటా. ఇక్కడ డబ్బు ఉంటే ఎంతకాలం ఉంటుంది, అది దాన్ని విడిచి నేను వెళ్ళిపోవాలి, కొద్ది కాలమే. కానీ పరలోకం అడుగు పెడితే, దేవుడి సన్నిధిలో యేసయ్య పాదాల దగ్గర ఉంటే అప్పుడు శాశ్వతంగా ఉండొచ్చు. ఇది ఆలోచించాడు నేను. మోషే ఆలోచించి, రాజ పదవి ఏముంది, 4 రోజులు ఉండే పదవి, మనుషులు ఈ దేహం ఏముంది, 4 రోజులు ఉండేది, అక్కడిది కావాలి నాకు, శాశ్వతంగా ఉండేది నాకు కావాలి, పరలోకం కావాలి, దేవుడు కావాలని మోషే ఆలోచన చేసి, ఈ రాజ పదవి వద్దు, ఈ ధనము వద్దు, ఏమొద్దు, దేవుడి కోసం నేను కష్టపడతా, నిందపడతా, శ్రమ పడతా. ఎంతకాలం? కొద్ది కాలమే. ఈ కొద్ది కాలం నేను కష్టపడితే అక్కడ శాశ్వతమైన అనుభవిస్తా అని మోషే అనుభవించాడు. ఇది మోషే విషయాన్ని మనం గమనిస్తే, యేసు ప్రభు ఒక 2 గురించి చెప్పాడండి, మనకు తెలుసు. ఎవరు వాళ్ళు? ఏంటంటే ధనవంతుడు, లాజరు. జాగ్రత్తగా లూకా సువార్తలో ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలు, సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. లూకా సువార్త 16 అధ్యాయం 19 నుంచి 31 లోపల మనం గమనిస్తే యేసు ప్రభు చెబుతున్నటువంటి విషయం. ఒక ధనవంతుడు ఉండేవాడంట, ఒక దరిద్రుడైన లాజరు ఉండేవాడంట. ఓకేనా? జాగ్రత్తగా, లాజరేమో బతుకుతున్నాడు, ధనవంతుడు కూడా బతుకుతున్నాడు భూమి మీదే. కానీ ఏం జరుగుతుంది, ఏం ఎంచుకున్నారు అని మనం కానీ ఆలోచన చేస్తే, ఈ ధనవంతుడట ప్రతి దినము బహుగా సుఖపడేవాడట. అంటే ఎవరికి సుఖం వస్తుంది, ఎవరికి నిందలు వస్తాయి, శ్రమలు వస్తాయి అంటే, నీతిగా దేవుడి కోసం నీతిగా బ్రతకాలన్న వాడికే కష్టం వస్తుంది, నిందలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఓకేనా? కాబట్టి ఎవరైతే ఇష్టానుసారంగా చంపుకుంటూ, కొట్టుకుంటూ, బలాత్కారం చేస్తూ, దొంగతనం చేస్తూ, మోసం చేస్తూ సుఖంగా బతకాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. దీన్ని ఎన్నుకున్నాడంట ధనవంతుడు. ధనవంతుడు ఏమి ఎన్నుకున్నాడు?
నేను సుఖంగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి, నేను అనుకున్నది తినాలి, నేను అనుకున్నది అనుభవించాలి అని ధనవంతుడు సుఖాన్ని ఎన్నుకున్నాడట. కానీ ఆ ధనవంతుడి యొక్క వాకిట దగ్గరే లాజరు అనే దరిద్రుడు ఉండేవాడట. ఈ లాజరు ఆ ధనవంతుడి యొక్క ఇంటి వాకిట ఉండి ఆ ధనవంతుడి యొక్క బల్ల మీద పడే రొట్టె మొక్కలు, అతను తినేటప్పుడు ఎన్ని ముక్కలు పడతాయి? చిన్న చిన్న ముక్కలు ఏమైనా పడతాయి. ఆ ముక్కలు చాలు నాకు అనుకున్నాడట. నేను కష్టమైన పడతా అనుకున్నాడట. జాగ్రత్త. లాజరేమో కష్టాన్ని ఎంచుకున్నాడు, ధనవంతుడేమో సుఖాన్ని ఎంచుకున్నాడు. ఓకేనా? ఇలా ధనవంతుడు సుఖపడుతూ ఉన్నాడు, లాజరు దేవుని కోసం నీతిగా బతకాలని బాధపడుతూ ఉన్నాడు. సడన్ గా టైం అయిపోయింది. ఎవరి టైం అయిపోయింది? ఇద్దరి టైం అయిపోయిందండి. అంటే అల్పకాలమా? అవును. లాజర్కి తెలుసా ఇది చిన్న కాలం అని తెలుసు. లాజర్కి తెలుసా తీర్పు దగ్గర తప్పించుకోవాలని తెలుసు. కానీ ధనవంతుడు నమ్మలేదండి. ధనవంతుడు నిర్లక్ష్యం చేశాడండి. ఇద్దరు చనిపోయారు. ఏంటి ఇద్దరు అంత తొందరగా చనిపోయారా? అంతే మరి. బాధపడుతున్న లాజరు చనిపోయాడు, సుఖపడుతున్న ధనవంతుడు చనిపోయాడు. చూడండి ఒకసారి. ధనవంతుడు ఏమనుకున్నాడంటే ఆ కొద్దిది చాలులే, కొద్ది సుఖం చాలులే, తర్వాత చూద్దాం అనుకున్నాడు, సుఖాన్ని ఎంచుకున్నాడు. లాజరు ఉండేది కొద్ది కాలమే కదా, నేను దేవుని కోసం కష్టపడతా, ఇదేం పెద్ద శాశ్వతమైన కష్టం కాదని కష్టాన్ని ఎంచుకున్నాడు లాజరు. టైం అయిపోయింది. ధనవంతుడు టైం అయిపోయింది, లాజరు టైం అయిపోయింది. అది అప్పుడే అయిపోయిందా? మనం ఈ చనిపోయే వాళ్ళని గమనిస్తుంటే, వార్తలు వింటుంటే, నిన్న బాగానే ఉన్నాడే, నిన్న బాగానే ఉందే. ఎవరి కాలము ఎప్పుడు వచ్చునో ఎవరికి తెలీదు. హఠాత్తుగా టైం ముగిసిపోతుంది. కాబట్టి అల్పకాలం అన్నాడు దేవుడు, అల్పాయుష్ అన్నాడు దేవుడు. దీన్ని సుఖాన్ని ఎంచుకున్న ధనవంతుని ఆత్మయేమో నరకంలో పడిపోయింది. కష్టాన్ని ఎంచుకున్న లాజరు యొక్క ఆత్మయేమో పరదేశికి వెళ్ళిపోయింది. నరకంలో నుంచి ధనవంతుడు మాట్లాడుతున్నాడు. పైన చూశాడు. అబ్రహాము రొమ్మున అనుకొని ఉన్న లాజరు కనబడుతున్నాడు. అబ్రహాముని అడిగాడు, అయ్యా నాకు కొంచెం నీళ్ళు, ఒక్క చొక్క నీళ్లు. ఆ చొక్క నీళ్లు కోసమే కదా నువ్వు అక్కడ అల్లాడేవాడు. ఆ కొన్ని నిమిషాల సుఖం కోసమే కదా అక్కడ నువ్వు దేవుణ్ణి కాదనుకున్నావు. ఆ కొద్ది కాలం నాకు సుఖం ఉంటే చాలే, దేవుడు వద్దనుకున్నావు కదా. ఇప్పుడు బాధపడు, నీకు నీళ్లు కానీ సంతోషం కానీ ఏది అందించబడదు. ధనవంతుడికి ఒకటి అర్థమైంది. కొద్ది కాలం నేను దేవుణ్ణి వద్దనుకున్నందుకు, కొద్ది కాలమే నేను సుఖపడినందుకు ఇంత పెద్ద శిక్ష. మరి ఏమనుకుంటున్నారు దేవుడు అంటే? దేవుణ్ణి విడిచిపెట్టడం అంటే ఏమనుకుంటున్నారు? దేవుణ్ణి విడిచిపెట్టడం అంటే మామూలు విషయం కాదండి. దేవుడు మనల్ని విడిచిపెట్టడం, నరకంలో పడేయడం అంటే మామూలు విషయం కాదండి. ధనవంతుడికి అర్థమైందంటే ఇంకెప్పటికీ ఇందులోంచి నేను బయటికి రాలేను. కొద్ది కాలం అక్కడ దేవుడి కోసం బతుకుంటే లాజర్ లాగా కాలు ఉండేవాడినే కదా. అప్పుడు బుద్ధి వచ్చింది. అప్పుడు ఏమి ఎంచుకుంటున్నాడు? అయ్యా అబ్రహాం గారు, మా అన్న తమ్ముళ్ళు ఊర్లో ఉన్నారయ్యా, ఈ లాజర్ని అక్కడికి పంపించు. వాళ్ళు చాలా సుఖం అనుభవిస్తున్నారు. వాళ్ళు ఈ కొద్ది కాలంలో దేవుడు వద్దనుకుని బతుకుతున్నారయ్యా, సువార్త చేస్తాడంటే. అప్పుడు అబ్రహాము అన్నాడు, ధనవంతుడా, వాళ్ళు అక్కడ మోషే చెప్తున్నాడు కొద్ది కాలం ఎందుకురా, పాపం చేసి నరకానికి పోతారు, శాశ్వతమైన నరకానికి అని మోషే చెప్తున్నాడు. ఆయన మాట వాళ్ళు వినాలి. ఆయన మాట వినరు. అది దేవుడి మాట. అది దేవుడు పంపించాడు మోషేని, దేవుడు పంపించాడు పాస్టర్ని.
ఆయన మాట వినకపోతే నాకు ఇప్పుడు దేవుడు వద్దులే అనుకొని ఆ కొద్ది కాలం ఇష్టానుసారంగా వెతికితే ఇదిగో నువ్వు అన్న చోటుకే వస్తాడు. గుండె పగిలిపోయింది ధనవంతుడికి. ఇంకెప్పటికీ అందులోంచి రాలేడు. ఎంత సుఖానికి ఎంత కష్టం అండి, ఎంత టైం సుఖానికి ఎంత కష్టం అండి. లాజరేమో పరదేశికి వెళ్ళిన తర్వాత ఆ కొద్ది కాల కష్టాన్ని దేవుడి కోసం అనుభవించి, అమ్మయ్యా ఇంకా నా జీవితంలో ఇంకా కష్టాలే లేవు, ఇంకా నా జీవితంలో ఏడుపు లేదు, ఇంకా నా జీవితంలో రోగం లేదు, ఇంకా నా జీవితంలో మరణము లేదు, నేను ఇంకెల్లప్పుడూ పరదేశంలో పరలోకంలో యేసయ్య పాదాల దగ్గర సంతోషంగా ఉంటా. అమ్మయ్య ఊపిరి పీల్చుకున్నాడు రాజు. ధనవంతుడేమో కొద్ది కాలానికి ఇంత శిక్ష అల్లాడిపోతున్నాడు. కనుక నేను ముగిస్తున్నాను. మోషేని మనం గమనించినప్పుడు టైం చూశాడు, పని చూశాడు, దాని జీతం చూశాడు. టైం చిన్నది, ఆయుష్. దేవుడి పని చాలా గొప్ప పని, పరలోకం తెచ్చే పని. కానీ కష్టం వస్తుంది. కష్టం వస్తే ఎంతకాలం? కొద్ది కదా. ఇది బాగుంది, కొద్ది కాలం దేవుడి కోసం బతికితే శాశ్వతంగా ఆనందానికి వెళ్ళిపోవచ్చు. లోకం దీన్ని ఎంచుకోలేదండి. లోకం నీతిని దేవుణ్ణి ఎంచుకోక సుఖాన్ని ఎంచుకొని 4 రోజులు సుఖపడినా చాలు, తర్వాత అనుకుంటుందంటే విశ్వాసం లేని లోకం, సాతాను అబద్ధాన్ని నమ్మిన లోకం, నరకానికి ధనవంతుల పరిగెడుతున్న లోకం అండి. దేవుడు ఎన్ని చూపించిన తర్వాత మన జ్ఞానం కలగాలి కదా. అదిగో ధనవంతుడు మారిపోతున్నాడు ఈ యుగాలు అన్నప్పుడు దేవుడు మాటలు, అవును ప్రభా నువ్వు చెప్పేది నిజమనాలా? ఇలా ఈ మాటలను అబద్ధం అనుకొని లోకం కొద్ది కాలం ఎంజాయ్ చేసి నరకానికి వెళ్ళిపోతుంది. కొద్ది కాలం దేవుడికి ఇష్టం లేకుండా బతికి యుగాల శిక్ష అనుభవించడానికి వెళ్ళిపోతుందండి. ఎంత ఘోరమైన పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఇంతే సుఖం, ఇంత కష్టం. ఇక్కడ ఇంతే కష్టం, ఇంత ఆనందం. మోషే ఇంత కష్టం ఎంచుకున్నాడు, ఇంత ఆనందం పొందాడు శాశ్వతం. ధనవంతుడు ఇంత సుఖం ఎంచుకున్నాడు, ఇంత కష్టం శాశ్వతంగా పొందుతున్నాడు. కాబట్టి ప్రేమంటే బిడ్డలారా, కాలం చూస్తుండగా వారాలు నెలలు అయిపోతున్నాయి. మన టైం, దేవుడిచ్చిన టైం ఆయనకు మన కొద్దిగా ఇచ్చాడు. ఇదే భూమి మీద శాశ్వతంగా. అందుకే దేవుడిచ్చిన టయాన్ని ఎక్కడ వాడాలో మోషేలాగా జ్ఞానంగా, లాజర్లాగా జ్ఞానంగా దేవుడి సన్నిధిలో, దేవుడి వాక్యంలో, ప్రార్థనలో వాడేసామనుకో అయిపోయిందిగా, అయిపోతుందిగా. వేసారు అక్కడ వచ్చేస్తుంది, దగ్గర చాలా దగ్గరగా ఉంది. పాతకాలంలో చావు అంటే ఎక్కడో ఒక దగ్గరనే వాళ్ళం. ఇప్పుడు చూడండి, బస్సు తగలబడింది, 20 మంది పోయారు. యాక్సిడెంట్ 10 మంది పోయారు. అలా అయిపోయిన పరిస్థితి. కనుక మన జీవితాన్ని భద్రం చేసుకోవాలి. మన కాలాన్ని దేవుని సన్నిధిలో గడిపేటట్టుగా ఉపయోగించుకోవాలి. లోకంలో కొద్ది కాలమే జీవితం. ఆ కొద్ది కాలం అక్కడెందుకు గడపడం? ఆ కొద్ది కాలమే కదా, అక్కడెందుకు గడపడం? ఆ కొద్ది కాలం ఇక్కడ గడిపితే హ్యాపీ పరలోకంలో శాశ్వతంగా ఉండొచ్చు. కాబట్టి ఆలోచించి, చూస్తూ ఉండగానే ఎదిగిపోతారు, చూస్తూ ఉండగానే పెద్దోళ్ళు అయిపోతారు, చూస్తూ ఉండగానే పెళ్లి పిల్లలు, చూస్తూ ఉండగానే ముసలోళ్ళు అయిపోతారు, చూస్తూ ఉండగా చనిపోతారు.
మన చర్చికి వచ్చే అమ్మాయిని చూసి ఆశ్చర్యపోతుంటా. ఈ అమ్మాయినా ఎంత పెద్ద అయిపోయింది అనుకుంటా. మన చర్చికి వచ్చి చిన్న చిన్న పిల్లకాయలుగా ఉండేవాళ్ళు 4-5 సంవత్సరాల క్రితం. ఇప్పుడు చూస్తే పెళ్ళిళ్ళు అయిపోయింది వాళ్ళకి. అవునా కదా? చూసారా? కొన్ని రోజుల తర్వాత ముసలు అయిపోతారు, అంతే, అయిపోయింది. కనుక మోషే మనకు ఒక జ్ఞానాన్ని ఇస్తున్నాడు, దేవుడిచ్చిన జ్ఞానాన్ని. అల్పకాలం ఇది అల్పకాలం. ఈ అల్పకాలం భోగాన్ని లోకం ఎంచుకుంటుంది, పాపాన్ని లోకం కొద్ది కాలం పాపాన్ని ఎంచుకుంటుంది. నాకు ఆ కొద్ది కాలం సుఖం చాలు, నేను ఎన్ని సంవత్సరాలైనా బాధపడతా ఉంటుంది. అది ఏం జ్ఞానం? అది బుద్ధిహీనత కదా. నేను దగ్గర మిమ్మల్ని అడిగాను, ఒక రోజంతా పనిచేస్తే రూపాయి ఇచ్చేవాడి దగ్గరికి వెళ్తారా, 1000 రూపాయలు ఇచ్చేవాడి దగ్గరికి వెళ్తారా అంటే 1000 రూపాయలు ఇచ్చేవాడి దగ్గరికి వెళ్ళాలి కదా. కాబట్టి చిన్న కష్టానికి శాశ్వతమైన పరలోకం ఇచ్చే దేవుడి దగ్గరికి మనము వెళ్దాం. చిన్న కాలం, ఈ కొద్ది కాలంలో మనం దేవుడి కోసం బతికితే, కొద్ది కాలం దేవుడి కోసం నిందపడితే, కొద్ది కాలం దేవుడి కోసం కష్టపడితే, ప్రేమ దేవుడు బిడ్డలారా, శాశ్వతమైన ఆనందాన్ని, పరలోకాన్ని దేవుడు మన కోసం తీసిపెట్టింది. లోకం కొద్ది కాలం సుఖం చాలనుకొని పాపం చేస్తుంది, ఇష్టానుసారంగా బతుకుతుంది. తీర్పు దినాన లోకానికి ఉంది. అందుకే దేవుణ్ణి కాదనుకొని, న్యాయం కాదనుకొని లోకం కొద్ది కాలం బతికి నరకానికి వెళ్ళిపోతుంది. అందుకే వాడిని పాపం చేసే వాళ్ళు అడిగితే, చూడండి, నా ఇష్టాసారంగా చేస్తా, ఇష్టానికి ఎంతకాలం చేస్తావురా? ఒక 500 సంవత్సరాలు కత్తి పట్టుకుని తిరుగుతావా? 500 సంవత్సరాలు నీకు బలం ఉంటుందా? 500 సంవత్సరాలు నీ ఇల్లు ఉంటుందా? 500 సంవత్సరాలు నీ ఇంట్లో వాళ్ళు ఉంటారా? నీ బిడ్డలు ఉంటారా? నీ తల్లిదండ్రులు ఉంటారా? బుద్ధిహీనుడా, అల్పకాలం ఇది, విర్రవేగకూడదు. దేవుడి చేతిలో ఉంది మన బతుకంతా, దేవుడి చేతిలో ఉంది మన కాలం అంతా. ఆయన పాదాలు పట్టుకొని, అయ్యా నాకు ఇచ్చిన రక్షణను బట్టి, యేసును బట్టి స్తోత్రం, వాక్యాన్ని బట్టి స్తోత్రం. దావీదంటాడు, నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుతా. చూసారా? కాలాన్ని ఎరిగాడు దావీదు, పరిస్థితిని ఎరిగాడు దావీదు. ఎంతో మేలయ్యా అన్నాడు. 1000 సంవత్సరాలు ఒక్క రోజు అట్ట గడిపితే 1000 సంవత్సరాలు. నిజమే. అక్కడ 2-3 నా నామమున కూడతారు, అక్కడ ఉంటానన్న దేవుడు. కనుక మన కాలం అంతా చిన్నది. ఈ చిన్న కాలంలో దేవుడి సన్నిధిలో గడపడం అనేది మహాభాగ్యం అండి. దీన్ని దేన్నైనా పోగొట్టుకోవచ్చు. ఉద్యోగం పోయిందా ఇంకొక ఉద్యోగం వస్తుంది, మనిషి పోతే ఇంకొక మనిషి వస్తాడు, ఏ పోయినా వస్తుంది. కానీ దేవుణ్ణి పోగొట్టుకుంటే, పరలోకం పోగొట్టుకుంటే కదా. అందుకే దేవుణ్ణి పోగొట్టుకోకుండా ఉండాలంటే ఈ చిన్న టైంలో కష్టపడాలి. ఈ చిన్న టైంలో దేవుడి కోసం నీతిగా బతకాలి. మోషే కష్టాన్ని ఎంచుకున్నాడు. క్రీస్తు కొరకు క్రీస్తు కొరకు కష్టం ఎంచుకుని హ్యాపీగా ఇప్పుడు పరదేశంలో ఉన్నాడు. ధనవంతుడు సుఖాన్ని ఎంచుకున్నాడు, 5 నిమిషాలు సుఖాన్ని ఎంచుకున్నాడు, వెళ్ళిపోయాడు నరకానికి. కాబట్టి మనం తెలియగల వారము అంటే దేవుని కొరకు కష్టాన్ని, దేవుని కొరకు ప్రార్థన, మందిరాన్ని, స్వార్థని ఎంచుకోవాలి. ఎంత ఎంజాయ్ చేస్తాం లోకంలో? ఒకరోజు అయిపోతుంది. పరలోకం ఎప్పటికీ అయిపోదు, నరకం కూడా ఎప్పటికీ అయిపోదు. మనం చేసిన పనిని బట్టి మనకి పరలోకమా నరకమా దేవుడి చేతిలో నిర్ణయం ఉంది. కాబట్టి విర్రవేగకూడదు. నేను ఏదైనా చేస్తా. ఎన్ని రోజులు చేస్తావు? ఏదైనా చావు తప్పించుకుంటావా? డాక్టర్ అయితే
చావు తప్పించుకుంటావా పోలీస్ అయితే? చావు తప్పించుకుంటావా ముఖ్యమంత్రి అయితే? నువ్వు ఎవడవైనా కానీ దేవుడి పాదాల కింద ఉండాల్సిందే. దేవుడు రమ్మన్నప్పుడు వెళ్ళాల్సిందే. దేవుడు ఇచ్చిన కాలం చాలా చిన్నది, చాలా చిన్నది. దాన్ని దేవుడి కోసం వాడాడు. ఆ చిన్న కాలంలో కష్టపడదాం, పరలోకం కొట్టేంత మోసేలాగా. మోసే అక్కడ దృష్టి పెట్టాడంట. ఈ పని చేస్తే నేను ఎక్కడికి వెళ్తాను, ఈ పని చేస్తే నేను ఎక్కడికి వెళ్తాను. చూశాడు, యేసయ్య కోసం బతికితే పరలోకం, ధనవంతుడిలాగా బతికితే నరకం. వద్దు, పరలోకం కావాలి, యేసయ్య కావాలి. ఇది తెలివి గల నిర్ణయం. కాబట్టి ఎంచుకోవడం అంటే ఈ అల్పకాలంలో దేవుని కోసం కష్టపడడం, దేవుని ఆరాధించడం, దేవుని సన్నిధికి రావడం అనేది ఎంచుకోవడం జ్ఞానం. ఒకరితో మనకి పని లేదు, బైబిల్లో ఉన్నది చూస్తూ వెళ్ళాలి. ఓకేనా? దేవునికి మహిమ కలుగును.